పుష్ప 2 సినిమాపై తనదైన శైలిలో స్పందించారు రామ్ గోపాల్ వర్మ. ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్ అంటూ కామెంట్ చేశారు ఆర్జీవి. మెగా 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 అల్లు అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. మెగా ఫ్యామిలీని మరోసారి టార్గెట్ చేశారు ఆర్జీవి. అల్లు అర్జున్ కంగ్రాట్స్ అంటూ ఆర్జీవి ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో ఆర్జీవి ట్వీట్ వైరల్గా మారుతుంది. దీనికంటే ముందు ఆర్జీవి పుష్ప టికెట్ల రేట్లకు సంబంధించి సుబ్బారావు ఇడ్లీ అంటూ ఓ ఇడ్లీ హోటల్తో పోల్చాడు సినిమా టికెట్లకు సంబంధించి. తాజాగా ఆర్జీవి సినిమా రిలీజ్ తర్వాత మళ్ళొక ట్వీట్ చేశాడు. కంగ్రాట్స్ టు అల్లు అర్జున్ అండ్ టీమ్ ఫర్ గివింగ్ ఏ ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్. అల్లు ఈజ్ మెగా 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 అంటూ అలా దాదాపు 5 సార్లు మెగా మెగా అంటూ సంబోధించారు. సో ఈ నేపథ్యంలో మరొకసారి మెగా ఫ్యామిలీని ఆర్జీవి టార్గెట్ చేస్తూ అల్లు అర్జున్ పొగడ్తల వర్షం కురిపించారు. రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ స్క్రీన్పై చూడొచ్చు. కంగ్రాట్స్ టు అల్లు అర్జున్ అండ్ టీమ్ ఫర్ గివింగ్ ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే పెద్ద హిట్గా ఆర్జీవి చెప్తున్నారు. అసలు అల్లు ఈజ్ ఏ మెగా మెగా అంటూ ఆయన పదే పదే అలా మెగా పేరుతో పోల్చడం ప్రస్తుతం వైరల్గా మారుతుంది. ఒక్కసారి మనం చూడొచ్చు. మెగా 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 దాదాపు 5 మెగాలు ఉన్నాయి. అంటే మెగా కాంపౌండ్లో ఉన్న హీరోలందరినీ కోట్ చేశాడా? ఇప్పుడు అదే అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే ఒక్కొక్క మెగాకి ఒక్కొక్క హీరోగా ఇక్కడ ఆర్జీవి తీసుకున్నట్టుగా అనిపిస్తోంది. 5 మెగాలు ఉన్నాయి. అంటే 5గురు మెగా హీరోల మెగా కాంపౌండ్లో. సో వాళ్ళందరితో అల్లు అర్జున్కి కంపారిజన్ చేస్తూ మిమ్మల్ని మించిన హీరో అంటున్నాడా ఆర్జీవి? అర్థం ఏంటి? కంగ్రాట్స్ టు అల్లు అర్జున్, ఇట్స్ ఏ ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్ అంటున్నారు. అల్లు ఈజ్ మెగా 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 మోర్ దాన్ మెగా అంటున్నాడా ఏంటి మరి? రామ్ గోపాల్ వర్మ ట్వీట్ సారాంశం ఏంటి? మొత్తం మీద పుష్ప 2 సినిమా తర్వాత రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. ఆర్జీవి ట్వీట్ మరొకసారి వైరల్గా మారుతుంది. ఆసక్తికర చర్చకైతే తెరలేపుతోంది. ఎస్, మా కరెస్పాండెంట్ రవిచంద్ర ఉన్నారు. రైట్, మా కరెస్పాండెంట్ అనింద్ర ఉన్నారు. అనింద్ర, రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ చూస్తున్నాం. అల్లు అర్జున్ మెగా 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 అంటూ అలా కంటిన్యూగా పొగుడుతున్నారు. ఏంటి ఈ ట్వీట్ సారాంశం ఏంటి? ఎస్ రామ్దాస్, అంటే గత కొంతకాలంగా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ట్వీట్లు వేసిన ఆర్జీవి ఈ మధ్య కాలంలో మళ్ళీ ఆ ట్వీట్లు వేయడం అనేది ఈ మధ్య కాలంలో ఎప్పుడూ జరగలేదు. ఈ మధ్య తన మీద కేసులు ఫైల్ అయినప్పుడు తను దాని మీదే పోరాడుతూ కొంచెం సైలెంట్ గా ఉన్న పరిస్థితి. ఎవరి మీద కూడా ఎటువంటి నెగిటివ్ కామెంట్స్, నెగిటివ్ ట్వీట్స్ కూడా ఎక్కడ కూడా పెట్టలేదు. బిఫోర్ అయితే పవన్ కళ్యాణ్ అండ్ ఇంకా మెగాస్టార్ ఫ్యామిలీ మొత్తాన్ని, మెగా ఫ్యామిలీ మొత్తాన్ని కూడా టార్గెట్ చేస్తూ తను ట్వీట్లు చేయడం ప్రస్తుతం వైరల్గా మారుతుంది. ఒక్కసారి మనం చూడొచ్చు. మెగా 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 దాదాపు 5 మెగాలు ఉన్నాయి. అంటే మెగా కాంపౌండ్లో ఉన్న హీరోలందరినీ కోట్ చేశాడా? ఇప్పుడు అదే అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే ఒక్కొక్క మెగాకి ఒక్కొక్క హీరోగా ఇక్కడ ఆర్జీవి తీసుకున్నట్టుగా అనిపిస్తోంది. 5 మెగాలు ఉన్నాయి. అంటే 5గురు మెగా హీరోల మెగా కాంపౌండ్లో. సో వాళ్ళందరితో అల్లు అర్జున్కి కంపారిజన్ చేస్తూ మిమ్మల్ని మించిన హీరో అంటున్నాడా ఆర్జీవి? అర్థం ఏంటి? కంగ్రాట్స్ టు అల్లు అర్జున్, ఇట్స్ ఏ ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్ అంటున్నారు. అల్లు ఈజ్ మెగా 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 మోర్ దాన్ మెగా అంటున్నాడా ఏంటి మరి? రామ్ గోపాల్ వర్మ ట్వీట్ సారాంశం ఏంటి? మొత్తం మీద పుష్ప 2 సినిమా తర్వాత రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. ఆర్జీవి ట్వీట్ మరొకసారి వైరల్గా మారుతుంది. ఆసక్తికర చర్చకైతే తెరలేపుతోంది. ఎస్, మా కరెస్పాండెంట్ రవిచంద్ర ఉన్నారు. రైట్, మా కరెస్పాండెంట్ అనింద్ర ఉన్నారు. అనింద్ర, రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ చూస్తున్నాం. అల్లు అర్జున్ మెగా 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 అంటూ అలా కంటిన్యూగా పొగుడుతున్నారు. ఏంటి ఈ ట్వీట్ సారాంశం ఏంటి? ఎస్ రామ్దాస్, అంటే గత కొంతకాలంగా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ట్వీట్లు వేసిన ఆర్జీవి ఈ మధ్య కాలంలో మళ్ళీ ఆ ట్వీట్లు వేయడం అనేది ఈ మధ్య కాలంలో ఎప్పుడూ జరగలేదు. ఈ మధ్య తన మీద కేసులు ఫైల్ అయినప్పుడు తను దాని మీదే పోరాడుతూ కొంచెం సైలెంట్ గా ఉన్న పరిస్థితి. ఎవరి మీద కూడా ఎటువంటి నెగిటివ్ కామెంట్స్, నెగిటివ్ ట్వీట్స్ కూడా ఎక్కడ కూడా పెట్టలేదు. బిఫోర్ అయితే పవన్ కళ్యాణ్ అండ్ ఇంకా మెగాస్టార్ ఫ్యామిలీ మొత్తాన్ని, మెగా ఫ్యామిలీ మొత్తాన్ని కూడా టార్గెట్ చేస్తూ తను ట్వీట్లు చేస్తూ ఈవెన్ తను తీసిన సినిమాల్లో కూడా వాళ్ళ క్యారెక్టర్ని పెట్టేసి కూడా తను సినిమాల్లో తీశారు. మళ్ళీ ఈ మధ్య కాలంలో ఇలా ట్వీట్ చేయడం అనేది మళ్ళీ స్టార్ట్ చేశారు. మొన్న మధ్యన ఫస్ట్ తన ట్వీట్, ద మెగా క్రేజ్ ఫర్ పుష్ప 2 ఈజ్ క్లియర్ ప్రూఫ్ దట్ అల్లు అర్జున్ ఈజ్ ద న్యూ మెగా. హే అల్లు అర్జున్, యు ఆర్ నాట్ ద బాహుబలి బట్ ద మెగా బలి ఆఫ్ స్టార్స్ అని స్టార్ట్ చేశారు ముందు. తర్వాత ఇంకా మళ్ళీ నిన్న
టికెట్స్ గురించి కూడా తను 7-స్టార్ హోటల్ ఇడ్లీలతో కంపేర్ చేస్తూ కూడా తను మళ్ళీ నిన్న ట్వీట్ చేయడం జరిగింది. ఆ టికెట్స్ ప్రైస్ గురించి చాలా మంది ఇష్యూ చేస్తున్నారు. టికెట్స్ ప్రైస్ అనేది చాలా ఎక్కువగా ఉంది, తగ్గించాలి అనేసి చాలా మంది మాట్లాడుతున్న సందర్భంలో దానికి సంబంధించి ఇష్టమైతే టికెట్స్ కొనండి, ఇప్పటికే చాలా టికెట్స్ అవి సేల్ అయిపోయినాయి, ఇష్టమైన వాళ్ళు ఇష్టంగా కొనండి, అవి 7-స్టార్ ఇడ్లీని మామూలు వ్యక్తి కొనాలనుకుంటే అది ఎలా పాసిబుల్ అవుతుంది అన్నట్టుగా ఆయన ట్వీట్ పెట్టడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు సినిమాకు సంబంధించి ఆయన పెట్టిన ట్వీట్ అనేది, ఈ ట్వీట్ కంగ్రాట్స్ టు అల్లు అర్జున్ అండ్ టీమ్ ఫర్ గివింగ్ ఏ ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్, అల్లు ఈజ్ మెగా 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 అంటూ 5 times పెట్టారు. ఈ ట్వీట్స్ అన్ని కూడా ఇప్పటికే మెగా ఫ్యాన్స్ అల్లు ఫ్యాన్స్ మేము వేరు అంటూ వాళ్ళు వారు జరుపుకుంటున్న టైంలో ఈ ట్వీట్స్ వాళ్ళ మధ్య ఇంకొంచెం ఈ వారికి పెద్దది చేసేలాగా, ఈ ట్వీట్లను వాళ్ళని ఈ గొడవలకి ప్రోత్సహించేలాగా ఉన్నాయంటూ కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. సో మళ్ళీ ఈ ట్వీట్స్ ఎందుకు మొదలెట్టారు, ఎందుకు బన్నీకి అంత సపోర్ట్ చేస్తున్నారు, అల్లు అర్జున్కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, మెగా మెగా అంటూ మెగా ఫ్యామిలీని ఎందుకు టార్గెట్ చేసి ఈ ట్వీట్స్ మళ్ళీ పెడుతున్నారు, దీని వెనుక ఏంటి, ఈయన ప్రమోషన్ చేయడానికి మళ్ళీ కాంట్రవర్సీలోకి రావడానికి ట్రై చేస్తున్నారా, లేదు అంటే ఈయన పైన పెట్టిన కేసులకు సంబంధించి ఈయన రివెంజ్ తీర్చుకోవడానికి మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారా ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్ గా మిగిలింది. ఇప్పటికే పుష్ప 2 రిలీజ్ అయింది, షోస్ అన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా పడి షోస్ అన్ని కూడా టాక్ మంచిగా పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. అయితే ఇప్పుడు ఆర్జీవి పెట్టిన ట్వీట్ ద్వారా ఫ్యాన్స్ కొంచెం అటు ఇటుగా మళ్ళీ డిసైడ్ అయ్యి మెగా ఫ్యాన్స్ కొంచెం రియాక్ట్ అవుతూ ఉన్నారు దీని మీద కూడా. సో ఇది ఎటువంటి కాంట్రవర్సీకి దారి తీస్తుంది, ఇంకా దీని మీద ఇంకెవరైనా రియాక్ట్ అవుతారా, దీనికి సంబంధించి ఎవరైనా మాట్లాడే ప్రయత్నం చేస్తారా చూడాలి. బట్ ఆర్జీవి ఈ టైంలో ఇలా ట్వీట్ చేయడం అనేది ఫ్యాన్స్ మధ్య మళ్ళీ వారిని ఇంకొంచెం క్రియేట్ చేయడానికి ఈ వాతావరణాన్ని ఆయన తీసుకొస్తున్నారు అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే థియేటర్స్ దగ్గర ఫ్యాన్స్ మనం పోస్టర్లు చించుకోవడం, ఈవెన్ సోషల్ మీడియాలో పోస్టర్లు పెట్టడం, వాళ్ళు ఫ్యాన్స్ వేరు మెగా ఫ్యాన్స్ వేరు, సినిమాకి సపోర్ట్ చేయొద్దు అంటూ కూడా చెప్పడం జరిగింది. బట్ ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమాకి కొంచెం పాజిటివ్ టాక్ వస్తున్నప్పటికీ కూడా సో ఈ ట్వీట్ల వల్ల మళ్ళీ ఫ్యాన్స్ మధ్య వారు పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇప్పటికే మనం చూసాం ఆ మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు రియాక్ట్ అవ్వలేదు అనుకున్న టైంలో సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశారు, ఆ మూవీ హిట్ అవ్వాలని విష్ చేస్తూ. అండ్ ఇంకా నాగబాబు కూడా ట్వీట్ చేశారు, సినిమా బాగుండాలి, ఈ సినిమాని నమ్ముకుని చాలా మంది ఉండాలి, చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ బాగుండాలంటే సినిమాను బ్రతికించాలి, సినిమాని ఆదరించాలి, సినిమాని మాత్రమే ఆదరించాలి అంటూ ఆయన కొంచెం సెటరికల్ గానే ట్వీట్ అనిపించొచ్చు. ఎందుకంటే హీరోని కానీ ఎవరిని కూడా మెన్షన్ చేయకుండా సినిమాని మాత్రమే చూడండి, సినిమాని మాత్రమే ఆదరించండి అన్నట్టు కూడా ఆయన ట్వీట్ వేయడం జరిగింది. ఏదేమైనా సినిమా బాగుండాలని అందరూ కోరుకుంటున్నారు. ఇక్కడ ఎవరు స్టార్స్ కాదు, టాలెంట్ ఉన్న వాళ్ళే స్టార్స్ అంటూ కూడా చెప్తూ ఉంటారు. బట్ ఆర్జీవి ట్వీట్ మాత్రం దానికి భిన్నంగానే ఉందని చెప్పుకోవచ్చు. దీనివల్ల ఇంకా ఫ్యాన్స్ లో ఎటువంటి వారు ఇంకా ముందుకు కొనసాగే వాతావరణం ఉంటుంది. అసలు ఈయన ట్వీట్లు ఎందుకు చేస్తున్నారు, దీనికి ఫుల్ స్టాప్ పడే ఛాన్స్ ఉందా, ఇంకా ట్వీట్లు ఇంకా ఏ మేరకు వేస్తూ ఉంటారు, ఈ కలెక్షన్స్ డిపెండ్ చేసుకుని ఇంకా ఆయన యాక్టింగ్ కి సంబంధించి ఇంకా ఇండస్ట్రీ నుంచి వచ్చిన కామెంట్స్ నుంచి ఇంకా ఈయన ట్వీట్లు వేస్తూ ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారా, లేదంటే ఇంతటితో ఆపేస్తారా అనేది చూడాలి. రామదాస్. రైట్, ఎస్ సార్, థ్యాంక్ యూ అనేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్ అంటూ ఆర్జీవి తనదైన శైలిలో అల్లు అర్జున్ పుష్ప 2పై కామెంట్ చేశారు. అలాగే అల్లు ఈజ్ మెగా 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 అంటూ మరొకసారి మెగా ఫ్యామిలీని మరి టార్గెట్ చేశారా? అసలు ఆర్జీవి ఈ ట్వీట్ అర్థం ఏంటి? 5 సార్లు చేశారు. మీకేమర్థమైంది, మీరేమనుకుంటున్నారు? అల్లు అర్జున్ని పొగుడుతూ ఆర్జీవి చేసిన ఈ ట్వీట్ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఆయన మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసినట్టా, లేదా అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీతో పోలుస్తూ మెచ్చుకున్నట్ట? అసలు దాని అర్థం ఏంటో మీకు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మొత్తం మీద ఆర్జీవి తనదైన శైలిలో స్పందించారు. అల్లు అర్జున్ కంగ్రాట్స్ అంటూ ఆర్జీవి చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్గా మారుతోంది.